నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పురాతన ఆయుర్వేద గ్రంథంలోకి వెళ్దాం. దాని పేరు ఆయుర్వేద ఔషధ రత్నాకరం. అందులో ఒక చాలా క్లిష్టమైన, ఇంకా చెప్పాలంటే చాలా శక్తివంతమైన ఔషధం గురించి ప్రస్తావన ఉంది. దాని పేరే సన్నిపాత భైరవరసం. అసలా పేరు వెనుకున్న కథేంటో, ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. దీని పేర్లోనే ఒక పెద్ద విషయం దాగి ఉంది. సన్నిపాత భైరవరసం అంటే ఏ జబ్బునైతే ఇది నయం చేస్తుందో ఆ జబ్బుకే భయం పుట్టిస్తుందట. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఇదేదో సాధారణ జ్వరానికి వాడే మందు కాదని. మరి అసలీ సన్నిపాతం అంటే ఏంటి? ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫం అనే 3 దోషాలుంటాయి కదా. ఈ 3 ఒకేసారి తీవ్రంగా ప్రకోపిస్తే, అంటే వాటి బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటే ప్రాణాంతక పరిస్థితి వస్తుంది. దాన్నే సన్నిపాతం అంటారు. అంటే తీవ్రమైన జ్వరం, మనిషి స్పృహ కోల్పోవడం, చివరికి కోమాలకు వెళ్ళిపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చూడండి, ఈ ఔషధం సరిగ్గా అంతటి తీవ్రమైన పరిస్థితుల కోసమే తయారు చేయబడింది. ఒక జబ్బుకే భయం పుట్టించేంత పవర్ఫుల్ మెడిసిన్ కదా ఇది. మరి ఇంత శక్తివంతమైన ఔషధంలో అసలు ఏముంటాయి? దాన్ని వేటితో తయారు చేస్తారు? ఆ పదార్థాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం. వామో! ఇందులో 1 కాదు, 2 కాదు, ఏకంగా 15 రకాల పదార్థాలున్నాయి. అన్నీ కూడా చాలా విభిన్నమైనవి, శక్తివంతమైనవి, కొన్నైతే మనం ఊహించినవి కూడా. ప్రతి పదార్థానికి దాని ప్రత్యేకత దానికుంది. సరే, ఇప్పుడు ఈ జాబితా చూడండి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పదార్థాల లిస్ట్లా లేదు, ఒక రకమైన రసాయనిక ఆయుధాగారంలా ఉంది. ఇందులో ఖనిజాలున్నాయి, లోహాలున్నాయి, కొన్ని విషపదార్థాలు కూడా ఉన్నాయి. శుద్ధి చేసిన పాదరసం, గంధకం దగ్గర్నుంచి రాగి, వెండి, సీసం భస్మాల దాకా ప్రతీదీ చాలా ఖచ్చితమైన కొలతలతో కలపాలి. ఈ రోజుల్లో మనం చూస్తే ఇందులో కొన్ని పదార్థాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఇందులో శుద్ధి చేసిన పాదరసం, సీసం, వెండిలాంటి హెవీ మెటల్స్ ఉన్నాయి. అంతేకాదు ఆర్సెనిక్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా చాలా తీవ్రమైన విషంగా భావించే నాభి అంటే ఆకొనైట్ కూడా ఉంది. ఇక్కడే అసలైన పాయింట్ వస్తుంది. ఇంత ప్రమాదకరమైన పదార్థాలు ప్రాణాలను కాపాడే ఔషధంగా ఎలా మారతాయి? ఇదే కదా అసలైన పురాతన రసవాద రహస్యం. ఆ ప్రశ్నకు సమాధానం దాని తయారీ విధానంలోనే దాగి ఉంది. అంత ప్రమాదకరమైన పదార్థాలను సురక్షితంగా, ప్రాణాలు కాపాడే శక్తివంతమైన ఔషధంగా మార్చాలంటే దానికి చాలా చాలా ఖచ్చితమైన ఒక పద్ధతి ఉంది. అది కూడా కొన్ని రోజులపాటు సాగే ప్రక్రియ. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ఔషధం తయారీకి వాలుకా యంత్రమనే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని వాడతారట. దీని శాండ్బాత్ అంటారు. అంటే ఇసుకతో కూడిన ఒక ఏర్పాటు. ఇది ఎందుకంటే వేడిని చాలా కంట్రోల్డ్గా, సమానంగా అందించడానికి. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆ కాలంలోనే ఈ తయారీ విధానం ఎంత టెక్నికల్గా ఉండేదో. మొత్తం ఈ ప్రాసెస్ 5 ముఖ్యమైన దశల్లో జరుగుతుంది. దీన్నే వంటయోగం పద్ధతి అంటారు. మొదటి స్టెప్ ప్రారంభ మర్దన. అంటే ఆ 14 ఖనిజాలను తీసుకొని శక్తివంతమైన మూలికా రసాలతో కలిపి 3 రోజులపాటు నూరుతారు. ఆ తర్వాత అసలు ఘట్టం మొదలవుతుంది, పాకక్రియ అంటే వండటం. ఈ మిశ్రమాన్ని ఒక గాజు కుప్పెలో పెట్టి ఆ వాలుకా యంత్రంలో సుమారు 9 గంటలపాటు ఉడికిస్తారు. మూడవ దశ స్వాంగశీతలం అంటే దాన్ని దానంతటా అదే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. అలా చల్లారిన తర్వాత అందులో 2 భాగాల శుద్ధి చేసిన నాభిని అంటే ఆ విషాన్ని కలుపుతారు. ఇక ఫైనల్ స్టెప్, ఈ పూర్తి మిశ్రమాన్ని మళ్లీ నిమ్మరసంలాంటి వాటితో మరో 6 గంటలపాటు నూరి అప్పుడు గుళికలుగా తయారుచేస్తారు. ఇది వంటకంలా అనిపించినా నిజానికి ఇదొక రసాయనిక యజ్ఞంలాంటిది. సరే, ఇంత కష్టపడి ఇంత ప్రమాదకరమైన పదార్థాలతో అసలు ఇలాంటి ఒక ఔషధాన్ని ఎందుకు తయారు చేయాలి? దాని ఉద్దేశ్యమేంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీల కోసం మాత్రమే. ఈ ఔషధానికున్న ప్రాముఖ్యతకు ఇంకో కారణం కూడా ఉంది. అది దాని మూలం. ఈ ఔషధం గురించిన జ్ఞానాన్ని సాక్షాత్తు పరమశివుడే లోకానికందించాడని గ్రంథంలో రాసి ఉంది. ఇది దానికి ఒక దైవిక, ఆధ్యాత్మిక విలువను కూడా ఇస్తుంది. మరి దీన్ని ఏ జబ్బులకు వాడతారు? మొదటిది మహాఘోర సన్నిపాతం. అంటే ప్రాణం మీదకొచ్చినప్పుడు, కోమాలోకి వెళ్ళిపోయి మనిషికి స్పృహ లేనప్పుడు. రెండవది విషజ్వరం. అంటే మలేరియా లాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జ్వరాలు. ఇక మూడవది త్రిదోషజ గదే. అంటే శరీరంలో
3 దోషాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల వచ్చే ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేయడానికి దీన్నొక ఎమర్జెన్సీ టూల్గా వాడతారన్నమాట. చివరిగా ఈ ఔషధం ఎంత పవర్ఫుల్ అనేది మనకు ఇంకా స్పష్టంగా అర్థమవ్వాలంటే 2 విషయాలు చూడాలి. 1 దాని డోసేజ్ అంటే మోతాదు, 2 దాన్ని ఎలా తీసుకోవాలి అనేది. ఇక్కడే ఉంది అసలైన విషయం, దాని మోతాదు. ఇన్ని పదార్థాలు వేసి ఇన్ని రోజులపాటు అంత కష్టపడి తయారుచేశాక సూచించిన డోసెంతో తెలుసా? కేవలం 125 మిల్లీగ్రాములు. అంటే దాదాపుగా ఒక గురువిందగింజ ఎంత బరువుంటుందో అంత. ఇంత చిన్న మోతాదు చాలు అంటే దాని శక్తి ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక రెండో విషయం, ఈ మందును ఊరికే అలా వేసుకోకూడదు. దాన్ని ఎలా తీసుకోవాలో కూడా చాలా ముఖ్యం. అనుపానమని ఒకటుంటుంది. అంటే మందును దేనితో కలిపి తీసుకోవాలో చెప్పేది. ఉదాహరణకి తేనెతోనో అల్లం రసంతోనో కలిపి ఇవ్వాలి. ఈ అనుపానం కూడా రోగికున్న జబ్బును బట్టి మారుతూ ఉంటుంది. అంటే చూడండి, దాని తయారీ ఎంత ఖచ్చితంగా ఉంటుందో దాన్ని వాడే విధానం కూడా అంతే ఖచ్చితంగా ఉండాలి. ఇదంతా చూశాక మనందరి మదిలో ఒకే ప్రశ్న మెదులుతుంది. అసలు ఒక విషయం ఎప్పుడు ఔషధంగా మారుతుంది? దీనికి సమాధానం బహుశా సరైన శుద్ధిలో, ఖచ్చితమైన మోతాదులో, ఇంకా ఆ లోతైన రసాయనిక ప్రక్రియలోనే దాగి ఉంది. అత్యంత ప్రమాదకరమైన విషపదార్థాలను కూడా ప్రాణాలు కాపాడే అమృతంగా మార్చగల ఆ పురాతన జ్ఞానం ఎంత గొప్పదో గదా!